అపజయాల పరంపర, అవమానాల వెల్లువ, విమర్శల జడివాన, 5 సార్లు ఛాంపియన్ అని గర్వంగా చెప్పుకునే ఒక సామ్రాజ్యం కుప్పకూలుతుందా అని ప్రపంచం ఎదురు చూస్తున్న వేళ ఒకే ఒక గెలుపు కథను మలుపు తిప్పింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. కానీ ఈ సీజన్లో ఆ జట్టు పరిస్థితి అగంతంలోకి వెళ్తున్న నవల మారింది. నాయకత్వంపై యుద్ధం, ఆటగాళ్ల మధ్య అసమ్మతి, ఫ్యాన్స్ ఆగ్రహం. ఇలాంటి తరుణంలో అహ్మదాబాద్ వేదికగా ఒక అద్భుతం జరిగింది. అది కేవలం గెలుపు కాదు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే హెచ్చరిక. ఆ ఉత్కంఠభరిత పోరాటంపై స్పెషల్ రిపోర్ట్. అది యుద్ధ భూమిని తలపించింది. ముంబై బ్యాటర్లు క్రీజులోకి వస్తుంటే స్టేడియం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక్క తెలుగోడు ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ గర్జించాడు. అతడే తిలక్ వర్మ. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఒత్తిడి గుండెలను పిండేస్తున్న తిలక్ వర్మ బ్యాట్ నుంచి నిప్పులు చెరిగాడు. క్లాసికల్ షాట్లు, పవర్ఫుల్ హిట్టింగ్, మైదానం నలుమూలల బంతిని పరిగెత్తించాడు. సెంచరీ మార్కును అందుకున్న వేళ అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది. తెలుగోడి సత్తా చాటుతూ తిలక్ చేసిన విధ్వంసం ముంబై స్కోర్ బోర్డును పరుగులెత్తించింది.